000 ఢిల్లీలో గత 3 లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీట్ల సంఖ్యది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 67 చోట్ల కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. ఏదో ఒక విధంగా అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నంలో తమ మిత్రపక్షాలను అణగదొక్కుతుంది. ఫలితంగా వారిని దూరం చేసుకుంటోందనే వాదన వినిపిస్తోంది. 2014 లోక్సభ ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే ఒక పెను సంచలనం. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో 44 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అంత తక్కువ సీట్లు రావడం అనేది తొలిసారి. అయితే హిందూ ఓట్ బ్యాంక్ తోనే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ బ్యాంకును రీటైన్ చేసుకోవడానికి ప్రయత్నించింది. రాహుల్ గాంధీ తనొక కాశ్మీరీ బ్రాహ్మణని తొలిసారి వెల్లడించారు. తన పాదయాత్రలో భాగంగా కేదార్నాథ్ కు వెళ్లారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించారు. ఇన్ని చేసి కూడా కోల్పోయిన ఓట్ బ్యాంక్ ను తిరిగి పొందలేకపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 54 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఆ తర్వాత ప్లాన్ మార్చింది కాంగ్రెస్. కేంద్రం ప్రతిపాదించిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ను వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతు ఇచ్చింది. కులగణన అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీతో సత్సంబంధాలు పెంచుకుంది. అందరినీ కలుపుకుంటూ తనను తాను బీజేపీకి ప్రధాన పోటీదారుగా నిలబెట్టుకుంది. అయితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ప్లాన్ వర్కౌట్ అయినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కేవలం 99 సీట్లను మాత్రమే తెచ్చిపెట్టింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడంలో విఫలమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో ఉన్న బంధాలను కూడా కాపాడుకోలేకపోతోంది. ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో కాంగ్రెస్ పర్జీవి పార్టీ అని విమర్శించారు. అంటే అది తనను తాను ముంచేయడమే కాకుండా దాని మిత్రపక్షాలను కూడా ముంచేస్తుందని అర్థం. ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించింది. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చి ఆ పార్టీ గెలవడానికి సహాయపడింది. మహారాష్ట్రలో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని బలహీనపరిచింది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీఆర్ఎస్ ను దూరం చేసుకుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పై దృష్టి సారించింది. కానీ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వంటి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ కు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బదులుగా అఖిలేష్ ఆప్ కు మద్దతు ఇచ్చారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వడానికి మమత నిరాకరించారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ చివరికి తన మిత్రపక్షాలను కూడా దూరం చేసుకుంటోందని స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ఒక పర్ఫెక్ట్ ఐడియాలజీతో, ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ తో ముందుకెళ్లడం మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.